నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ సమస్య ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో మనం చూస్తున్నాం. ఒకప్పుడు కేవలం బట్టతల అనేది మగవాళ్ళలోనే చూసేవాళ్ళం. ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా వస్తుంది. ఒకప్పుడు జెనెటికల్గా మాత్రమే మనం బట్టతల అనేది గమనించేవాళ్ళం. ఇప్పుడు అసలు ఆ రీజన్స్ ఏమీ కనిపించట్లేదు. సో ఆల్మోస్ట్ అందరిలోనే మ్యాక్సిమం ఈ హెయిర్ ఫాల్ ఇష్యూ అనేది చూస్తూ వస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎక్కడ మనం చేంజెస్ అనేది చేసుకోవాలి? అండ్ దీనికి హోమియోలో ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? సో ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజ్ గారు. హలో సార్. నమస్తే మేడం. సార్, హెయిర్ ఫాల్ అనేది చెప్పొద్దు, ఇంకా ఎవరిలో చూసినా ఇది కంప్లైంట్ రైజ్ అవుతూనే వస్తుంది. సో చాలా చిన్న ఏజ్లోనే లైక్ 21-22 ఇయర్స్ వచ్చేటప్పటికే కంప్లీట్గా బాల్డ్ హెడ్ అనేది వచ్చేస్తుంది. సో వాళ్ళ పేరెంట్స్లో ఎవరిలో చూడట్లేదు, కానీ పిల్లల్లో వస్తుంది. ఎందుకు అలా జరుగుతుంది అంటారు అసలు అంత చిన్న ఏజ్కి? ఇప్పుడు డైలీ నేను 100 పేషెంట్లు చూస్తాను. మనం ఏం చేస్తాం, ప్రతి పేషెంట్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి డీటెయిల్గా అడుగుతాం. ఇప్పుడు హోమియోపతి డాక్టర్ దగ్గర పోతే ఒక హాఫ్ అన్ అవర్ తీసిపోవాలి టైం, ఎందుకంటే మనం డీటెయిల్డ్ కేస్ టేకింగ్ తీసుకుంటాం. ఇప్పుడు వేరే డాక్టర్ల దగ్గర పోతే ఏంది, మోకాల నొప్పుల ఈ మందు వేసుకోండి అనేసి రాసి ఇచ్చేస్తారు. మనం అట్లా కాదు, చాలాసేపు మాట్లాడతాం పేషెంట్తో. అయితే ప్రతి పేషెంట్కి మనం టాప్ టు టో అన్ని సిమ్టమ్స్ అడుగుతాం. మెడ నొప్పి ఉందా, షోల్డర్ జాయింట్స్లో పెయిన్ ఉందా, అట్లనే హెయిర్ ఫాల్ కూడా అడుగుతాం. డైలీ 100 పేషెంట్లకు అడుగుతాం హెయిర్ ఫాల్ కూడా ఉందా అనేసి. ఆ 100 పేషెంట్స్లో 95 పేషెంట్స్ హెయిర్ ఫాల్ ఉంది అని చెప్తారు. వాళ్ళే కాదు, ఇప్పుడు ఎవ్వరు డైలీ మార్నింగ్ మనం కోమ్ చేసుకుంటాం కదా, జుట్టు వస్తుంది కదా కొంచెం, మనం ఏమనుకుంటాం, అరే నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది. ఆ జుట్టు చూడంగానే మనకు ఏమనిపిస్తుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది. కానీ మనం ఏమి అర్థం చేసుకోవాలంటే, మన చర్మం ఎట్లా అయితే ఉంటుంది కదా, అది డైలీ పోతుంది, డెడ్ స్కిన్ పోతుంది మన బాడీ పైనకి వెళ్ళి. అట్లనే ఏ జుట్టు అయితే పాతగా అయిపోయింది కదా, అది పడిపోతుంది. ఎప్పుడు మన డెన్సిటీ తగ్గడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు కొంచెం ఫీమేల్స్ ఉన్నారు, జడ పెద్దగా ఉంది వాళ్ళకు ఆ జడ థిక్నెస్లో తేడా ఎప్పుడైతే వస్తుంది, అప్పుడు వాళ్ళకు హెయిర్ ఫాల్ అవుతుందని అర్థం. మీకు ఎంత జుట్టు ఉంది అంతే ఉంటుంది, కానీ హెయిర్ ఫాల్ అవుతుందంటే మీరు ఫికర్ చేసే అవసరమే లేదు. అంటే జనరల్గా పర్ డేలో ఇంత ఊడుతుంది అనేది ఉంటుంది కదా. అవును, 100 పడతాయి. ఇలాంటి సీజన్లో, ఇప్పుడు వింటర్ సీజన్లో లైక్ కొంత హెయిర్ ఫాల్ ఎక్కువగానే ఉంటుంది నార్మల్గా, కానీ మళ్ళీ వస్తుంది అని ఉంటుంది. వింటర్ సీజన్లో తక్కువ ఉంటుంది, సమ్మర్ సీజన్లో ఎక్కువ ఉంటుందా? ఓకే. వింటర్ సీజన్లో హెయిర్ ఫాల్ తగ్గుతుంది, సమ్మర్ సీజన్లో ఎక్కువ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కొందరికి వింటర్ సీజన్లో ఎక్కువ అవుతుందని ఎందుకు అనిపిస్తుంది అంటే, మనం తలస్నానం చేసుకుంటాం కదా, ఇప్పుడు సమ్మర్ ఉంటే ఆల్టర్నేట్ డే కూడా చేస్తాం, రోజు కూడా చేస్తాం. వింటర్ సీజన్లో మనం ఏం చేస్తాం, వారానికి ఒకటేసారి చేస్తాం, ఒక్కొక్కసారి, లేకపోతే మహా అంటే 2 సార్లు చేస్తాం. అంటే డెడ్ హెయిర్ అక్కడే ఉండిపోతుంది కదా, మళ్ళీ సడన్గా తలస్నానం చేస్తే ఇంత జుట్టు పోతుంది. సో అట్లా వాళ్ళకు ఇట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఏమైపోతుంది అంటే, కొందరు కాస్మెటిక్లు కూడా బాగా వాడతారు. ఇప్పుడు ఒక షర్ట్ ఉంది మన దగ్గర, డైలీ అదే షర్ట్ వేస్తున్నాం, మనం డైలీ ఉతుకుతున్నాం, డైలీ ఇస్త్రీ చేస్తున్నాం, డైలీ అదే షర్ట్ వేస్తున్నాం. ఇప్పుడు డైలీ ఒక వైట్ షర్టే ఉందనుకోండి, డైలీ దానికి మనం ఇస్త్రీ చేస్తే ఏమవుతుంది, షిరింక్ అవుతుంది. షిరింక్ అయిన తర్వాత దాని కలర్ కూడా మారుతుంది. అంటే ఏంది, దాని ఫైబర్స్ డ్యామేజ్ అవుతాయి. ఇస్త్రీ చేస్తాం కదా, ఇస్త్రీ చేస్తే వేడి పోతుంది దాంట్లో. ఇస్త్రీ అట్లనే పెట్టేసామంటే మొత్తం కాలిపోతుంది. మనం ఏం చేస్తాం, కాస్మెటిక్స్ వాడతాం. కాస్మెటిక్స్తో పాటు ఇప్పుడు హెయిర్ స్ట్రైట్నింగ్ చేపిస్తారు, రకరకాల హీట్స్ అని పెడుతూ ఉంటాం, అలాంటి వాళ్ళందరికీ అవుతూ ఉంటుంది. అది మీరు స్ట్రైట్నింగ్ చేసినప్పుడు అప్పుడే పొగలు వస్తాయి. దాని అర్థమైంది, ఎంత హీట్ పాస్ చేస్తున్నాం మనం మన హెయిర్కి. అప్పుడు అట్లా రెగ్యులర్లీ ఈ హీట్ వల్ల, లేదంటే కాస్మెటిక్స్ వల్ల హెయిర్ మంచిగా కనిపించాలి. మనకు మంచిగా కనిపిస్తేనే హెయిర్ హెల్తీ ఉందని మనం అనుకుంటాం. సో అట్లా చేయడం వల్ల మనం మన హెయిర్ని డ్యామేజ్ చేస్తాం. సో అట్లా రెగ్యులర్ మనం ఏది చేపియొద్దు మన హెయిర్కి. అండ్ దాని తర్వాత హెయిర్ దేనితో బిల్డప్ అవుతుంది, ప్రోటీన్ తోటి బిల్డప్ అవుతుంది. మన బాడీలో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే, మన బాడీలో విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే, అప్పుడు కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. సో మన బాడీకి మనం కరెక్ట్ అండ్ ఇంపార్టెంట్ ప్రోటీన్స్ ఇవ్వాలి, ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవాలి. ఇప్పుడు ఎవరికన్నా హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుంది అనుకోండి, వాళ్ళకు విటమిన్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉంటుంది, అండ్ వాళ్ళకు జనరలీ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేయొచ్చు, ఇప్పుడు మనం గుడికి పోతాం, నెల శనగలు ప్రసాదం ఇస్తారు కదా, గుడిలో ఇస్తారు, అంటే అది చాలా మంచిది. సో దాంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఫుల్ ఉన్నాయి.
ఇప్పుడు డైలీ నైట్ ఈ పేషెంట్లో ఏం చేయాలంటే దాన్ని పిండి కూడా దొరుకుతుంది. కొమ్ము శనగలు అంటారు, లేకపోతే కాబూలీ చనా అంటారు. కాబూలీ చనా వేరే, అది పెద్దగా ఉంటుంది. పెద్దగా ఉంటాయి అవి, అది వేరే స్పీషీస్, అది ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తుంది. అది ఏం చేయాలి, దాన్ని పిండి వస్తుంది, దాని పిండి తీసుకోవాలి, దాని పిండిని సత్తుక ఆట అంటారు. ఆ పిండితోటి రొట్టె తయారు చేసుకోవాలి. డైలీ నైట్ మీరు అదే రొట్టె తినండి, మీకు హెయిర్ ఫాల్లో చాలా మార్పు కనిపిస్తుంది. సో ఇంకా హెల్త్ ఇష్యూస్ ఏముండడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది? ఇప్పుడు మన దగ్గర చూడండి, పేషెంట్స్ హెయిర్ ఫాల్ తోటి వస్తారు కదా, వాళ్ళకి ఎన్నోసార్లు ఏదో అండర్లైన్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు పీసీఓడి ఉందనుకోండి, పీసీఓడి ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, పీరియడ్స్ ఒకటే తేడా ఉంటుంది మనకు, ఇంకా ఏం ఉండదు తేడా అనుకుంటారు. వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది, వాళ్ళకు కూడా బాల్నెస్ స్టార్ట్ అయిపోతుంది. పీసీఓడి ఉండే వాళ్ళలో అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది కదా, అన్వాంటెడ్ హెయిర్ ఇన్ అన్వాంటెడ్ ప్లేసెస్, అన్వాంటెడ్ ప్లేసెస్లో అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది కదా, మరి ఉన్న హెయిర్ ఎందుకు పోతుంది? ఉన్న హెయిర్ ఎందుకు పోతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. పీసీఓడి ఉన్న పేషెంట్స్లో వాళ్ళకు మేల్ హార్మోన్స్ కూడా పెరిగిపోతాయి వాళ్ళ బాడీలో. ఇప్పుడు మేల్ హార్మోన్ పెరిగితే ఏమవుతుంది, మేల్ ప్యాటర్న్ బాల్నెస్ వస్తుంది. ఇప్పుడు బట్టతలా ఉంటుంది కదా, వాళ్ళకి బట్ట గడ్డం ఉండదు, గడ్డం అయితే ఉంది. సో మేల్ ప్యాటర్న్ బాల్నెస్ వస్తుంది స్కాల్ప్ పైన. అండ్ ఈ విమెన్కి ఏమవుతుంది, గడ్డం కూడా కొద్దిగా కనిపిస్తుంది. అందుకే ఎందుకంటే మేల్ హార్మోన్ పెరిగిపోయింది, వాళ్ళ బాడీలో మేల్ హార్మోన్ అవసరం అంత లేదు, అయినా పెరిగింది కాబట్టి మేల్ ప్యాటర్న్ బాల్నెస్ వస్తుంది వాళ్ళకు, దానివల్ల బట్టతలా వస్తుంది. అండ్ ఇక్కడ గడ్డం లాగా మీసాల్ లాగా వస్తుంది. సో ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది అని అనగానే వెంటనే అందరు తీసుకునే ప్రికాషన్స్ ఎలా ఉంటుందంటే, నేను మంచిగా జుట్టుకి ఆయిల్ పెట్టుకోవాలి, ఆయిల్ పెట్టుకుంటే నా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, జుట్టు పెరుగుతుంది అనే ఆలోచనలో రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా వాళ్ళు సర్చింగ్ చేసేస్తారు, ఆయిల్స్ పెడుతూ ఉంటారు. సో ఆయిల్స్ పెట్టడం కూడా లైక్ కొంచెం వార్మ్ చేసి పెట్టుకోవాలి, దాన్ని మసాజ్ చేసుకోవాలి, సో డెడ్ అయిపోయిన సెల్స్ అన్నీ కూడా మళ్ళీ రియాక్టివ్ అవుతాయి. ఇలా ఈ భ్రమలో ఉంటారు. నిజంగా అది భ్రమ లేకపోతే నిజమేనా, అలా చేసుకోవచ్చా? జుట్టు ఏడికెళ్ళి వస్తుంది, బాడీ లోపటి నుంచి వస్తుంది, బయటికి వెళ్ళి వచ్చి అటాచ్ కాదు జుట్టు. అంటే మనకు జుట్టు ఏదైతే ఉండి బయటకు వెళ్ళి మనం అటాచ్ చేస్తలేము, మన బాడీ దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాని అర్థం ఏంది, మనం ఏ న్యూట్రిషన్ ఇచ్చినా మన బాడీ లోపలికి అది పోవాలి, మన బాడీ లోపలికి పోయి ఫిజియాలజీ కరెక్ట్ అవ్వాలి బాడీది. దాని తర్వాత ఆటోమేటికలీ బాడీ దాన్ని రిపేర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ఇప్పుడు మనం ముక్కు బంద్ చేసుకున్నాం అనుకోండి, మనం ఊపిరి పీల్చుకోగలుగుతామా? లేదు. మనం ఏం చేస్తాం, ఇంత ఆయిల్ తీసుకొని రాసుకుంటాం, దానివల్ల స్కాల్ప్కి ఆక్సిజన్ తగలదు. ఈ ఆయిల్ రాసుకొని మనం బయటికి పోతాం, ఉన్న పొల్యూటెంట్స్, డస్ట్ అవన్నీ ఏమవుతాయి, మన ఆయిల్కి స్టిక్ అయిపోతాయి. మనం పెట్టింది కొబ్బరి నూనె, కానీ అది డీజిల్ నూనె లాగా తయారైపోతుంది. ఎందుకంటే డీజిల్ పార్టికల్స్ అన్నీ అంటుతాయి కదా, పొల్యూటెంట్స్ అవి ఇవి. అప్పుడు ఏమైపోతుంది, మనం న్యూట్రిషన్ కోసం మంచి కోసం పెట్టినాం నూనె, అది హార్మ్ఫుల్ లాగా తయారైపోతుంది. అయితే మనం ఏం చేయాలంటే వారానికి 3 సార్లు జుట్టుని వాష్ చేసుకోవాలి. రేపు మీరు వాష్ చేసుకుంటున్నారనుకోండి, మన బాడీకి డెఫినెట్లీ ఆయిల్ అవసరం. ఇవాళ నైట్ మనం నూనె రాసుకొని పడుకోవాలి, నెక్స్ట్ డే మార్నింగ్ కంపల్సరీ మనం వాష్ చేసేయాలి. దాని తర్వాతనే మీరు బయటికి వెళ్ళాలి. మీకు నూనె ఎంత అవసరం, ఆక్సిజన్ కూడా అంతే అవసరం. సో ఇవి చేస్తూ, ఇది మేనేజ్మెంట్ లాగా, ఇట్లా మేనేజ్ చేస్తూ మనం హెయిర్ ఫాల్ని తగ్గించవచ్చు. మళ్ళీ మనం హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇస్తాము. సో ఓరల్గా తీసుకున్న మెడిసిన్ అంటే మనం శరీరం లోపలికి వెళ్ళాలంటారా? వెళ్ళాలి, మెడిసిన్ అన్నా వెళ్ళాలి, న్యూట్రియంట్ అన్నా లోపలికి పోవాలి. సో దట్ అప్పుడు ఆ సెల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి, అట్లా యాక్టివ్ అవుతాయి. అండ్ మాలిష్ చేస్తాం, మనం మసాజ్ చేస్తాం. మసాజ్ కూడా హార్ష్గా మసాజ్ చేయొద్దు, లైట్గా మసాజ్ చేయాలి. అంటే హాఫ్ అన్ అవర్ కూడా కంటిన్యూస్లీ మనం రుద్దుతాం స్కాల్ప్ని, అట్లా రుద్దొద్దు. మీరు మసాజ్ చేసుకునేటప్పుడే చూసుకోండి, ఎన్నో డ్యామేజ్ హెయిర్ మీ చేతికి స్టిక్ అయిపోతాయి. సో అంత హార్ష్గా మసాజ్ చేయొద్దు ఎప్పుడు స్కాల్ప్కి. సో పదే పదే జుట్టు దువ్వడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా, లేకపోతే మంచిదేనా? డ్యామేజ్ అవుతుంది కదా జుట్టు, అట్లా మళ్ళీ స్ప్లిట్ ఎండ్స్ కూడా అట్లనే పెరుగుతాయి, మళ్ళీ జుట్టు కూడా అట్లనే హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ మనం వాడే కాస్మెటిక్స్ని బట్టి కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో హెయిర్ ఫాల్కి రీజన్స్ అండ్ హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటే ఎట్లా మళ్ళీ రీగ్రోత్ అనేది వస్తుంది, సో ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.